వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డైవర్సిటీ ఆఫ్ థాలోఫైట్స్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో టోటల్గా మీకు 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఓకేనా? సో అయితే సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ మీకు టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, మీరు 8 రాయాల్సిన అవసరం లేదు. వీటిలో ఏవైనా 5 రాస్తే సరిపోతుంది. ఓకే, సో అయితే మీరు క్వశ్చన్స్ ఇస్తున్నారు, బట్ వీటికి ఆన్సర్స్ అంటే ఏంటి సార్ అంటే, ఈ యొక్క డైవర్సిటీ ఆఫ్ థాలోఫైట్స్ పేపర్ ఏదైతే ఉందో దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్స్ లో మీరు ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునేటట్టు దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ అంటే డిజైన్ చేయడం జరిగింది. సో కోర్స్ ఏ విధంగా ఉంటుంది, దానికి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే దీనికోసం మీరు చేసింది ఏంటంటే, ఫస్ట్ డిఎంటీ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ అని సెర్చ్ చేయండి. మన యాప్ ఈ విధంగా వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే లాగిన్ ఆర్ రిజిస్టర్ అని అడుగుతుంది. ఓకేనా? సో కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ అవ్వండి, పాత వాళ్ళు అయితే లాగిన్ అయితే సరిపోతుంది. ఓకేనా? సో రిజిస్టర్ అయిన వెంటనే మీకు మెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అంటది. ఓకేనా? సో పాస్వర్డ్ దగ్గర మీరు సర్టెన్ పాస్వర్డ్ ఇదే ఇవ్వాలని ఏమి ఉండదు. పాస్వర్డ్ మీకు ఏది నచ్చితే అది ఇవ్వచ్చు. ఓకేనా? సో పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో అయితే ఇక్కడ మీకు బాటనీ, జువాలజీతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, మిగతా గ్రూపుల వాళ్ళకి అన్ని కోర్సులు కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో అయితే ఫస్ట్ మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం, డైవర్సిటీ ఆఫ్ థాలోఫైట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఓవర్ వ్యూ కంటెంట్ అని కనిపిస్తుంది. ఓకే, కంటెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు పీడిఎఫ్స్, క్లాసులు, టాప్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓకే, ఇవన్నీ కూడా మీకు జస్ట్ 59 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో 59 రూపీస్కే మీకు పీడిఎఫ్స్, వీడియో క్లాసులు, టాప్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఎగ్జామ్ ముందు మీకు దీంట్లో టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ అవుతాయి. అండ్ అదే విధంగా ఎగ్జామ్కి ఒక రోజు ముందు మీకు ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి, ఎగ్జామ్కి ఒక రోజు ముందు ఎలాంటి టాపిక్స్ ఎక్కువ చదవాలి అనేటటువంటి గైడెన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? సో అయితే మీరు సార్ నేను పర్చేస్ చేస్తాను, బట్ నాకు లోపల కంటెంట్ ఏ విధంగా ఉంటుందో డౌట్ అని కొంతమందికి ఉంటుంది. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే పర్చేజ్ చేయక ముందే మీరు పీడిఎఫ్స్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్, ఫస్ట్ యూనిట్ వీడియో క్లాసు మీకు ఫ్రీగా డెమో కింద ఓపెన్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ ఫస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ తీయండి. ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ మొత్తం వినండి. మీకు పీడిఎఫ్ నచ్చి వీడియో క్లాస్ మీకు బాగా అర్థమైనట్లయితేనే కోర్స్ పర్చేస్ చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ డెమోస్ చూడండి. డెమోస్ మీకు నచ్చినట్లయితే అప్పుడు మీరు పర్చేస్ చేసుకోండి. ఓకేనా? సో ఈజీగా మీకు 50+ మార్క్స్ వచ్చే విధంగా కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత కూడా క్లాస్ వినేటప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చినట్లయితే యాప్లో మీకు కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది. క్లిక్ చేయండి, అక్కడి నుంచి మీ యొక్క ప్రతి డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అయితే కొంతమంది ఐఫోన్ యూజర్స్ ఉంటారు. ఓకేనా? అలాంటి వాళ్ళు dmtlogics.com వెబ్సైట్ని యూజ్ చేయండి. ఓకేనా? సో వెబ్సైట్ ఎవరికైనా యూజ్ చేయడం రాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు కింద ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు వెబ్సైట్ ఏ విధంగా యూజ్ చేయాలి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ సెక్షన్ చూసుకున్నట్లయితే సెక్షన్ బి. సెక్షన్ బిలో మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇది ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ చొప్పున వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్ మీకు ఒక దీంట్లో ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ 9 ఈ 2 క్వశ్చన్స్ కూడా యూనిట్ 1. ఓకేనా? సో యూనిట్ 1లో మీకు ఒకవేళ 2 క్వశ్చన్స్ వచ్చినట్లయితే ఈ రెండిట్లో ఏది పర్ఫెక్ట్‌గా వస్తే అది ఫస్ట్ ప్రిఫర్ చేయండి. టైం వేస్ట్ చేసుకొని చాయిస్ రాయొద్దు. ఓకేనా? సో ఇలా 5 యూనిట్స్ నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ చొప్పున టోటల్ 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 10 క్వశ్చన్స్‌లో మీరు ఏవైనా 5 రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఏవైతే 10 క్వశ్చన్స్ మీకు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకేనా? సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ మీరు చదవాలి. ఇవి చదువుకుంటే ఈజీగా మీరు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీకు సెక్షన్ బి ఉంటుంది. టోటల్‌గా మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 క్వశ్చన్స్‌లో మీరు 5 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీకు ఇన్ కేస్ మీకు వీటి యొక్క ఆన్సర్స్, వీటి యొక్క కోర్స్ కావాలనుకుంటే చెప్పాను కదా, డిఎంటీ లాజిక్స్ యాప్లో మీకు కోర్స్ అవైలబుల్గా ఉంది. ఫస్ట్ డెమోస్ చూడండి. డెమోస్ మీకు బాగా నచ్చి వీడియో క్లాసులు, పీడిఎఫ్ చూడండి. అవి మీకు బాగా నచ్చి క్లాస్ మీకు బాగా అర్థమైనట్లయితేనే కోర్స్ పర్చేస్ చేసుకోండి.
ఓకేనా? సో అర్థమైంది కదా. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. మీ యొక్క ప్రతి డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.